రే తమ్ముడు అన్న ఈ ఇంట్లో పెద్ద ఆయన ఉన్నాడంట మంచి సౌండ్ పార్టీ ఈ నకిలీ ఉంగరం తీసుకొని పోతాను లోపల తీసుకొని పోయి ఇది మీదేనా అంటాను నువ్వు వెనకాల వచ్చేసి సార్ నాదేమన్నా ఉంగరం దొరికిందా మీ ఇంటి ముందర పడిపోయిందని చెప్పి 2-3 సార్లు వచ్చేసి సరేనా నువ్వు బస్ సీరియస్గా అడుగు మధ్యలో నవ్వేది అవి ఇవి చేయొద్దు వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇలా ఎట్లా ఒకటి చేయాలా డబ్బులు దగ్గర ₹1,00,000 ఉంటుందని చెప్పి మాట్లాడు సరేనా నేను పోయిస్తాను నువ్వు జాగ్రత్తగా కరెక్ట్ నేను మాట్లాడు మధ్యలో వచ్చిపో సరేనా ఓకే ఆల్ ది బెస్ట్ అన్న టోక్రా వేయాలంటే మన అన్న తర్వాతే ఎవరైనా కూడా పెద్ద ఆయన ఉంటాడు ఇంట్లో ఉన్నాడులే సార్ నమస్తే సార్ నమస్తే ఇంట్లో ఎవరైనా ఉన్నారా సార్ నమస్తే సార్ ఎవరయ్యా ఏం కావాలి నీకు సార్ నమస్తే సార్ ఏం లేదు సార్ నేను ఇట్లా మీ ఇంటి ముందర వెళ్తా ఉంటే సార్ ఈ ఉంగరం దొరికింది సార్ చూస్తే గోల్డ్ ఉన్నట్టుంది మీ ఇంటి ముందర దొరికింది కదా మీదే ఏంటదని చెప్పి మీకు ఇచ్చిపోదామని వచ్చినాను సార్ ఇది బంగారుదా ఉంగరమా కదా చూద్దాం ఇదిగోండి సార్ చూద్దాం ఇదిగోండి సార్ మీదేనా సార్ ఇది నాదే మీదేనా సార్ నాదే ఏం లేదు సార్ నేను నీతి నిజాయితీ గలవండి సార్ పరుల సొమ్ము పాము వంటి సార్ అక్కడ రోడ్లో దొరికింది తెచ్చి మీ సొమ్ము మీకు ఇచ్చేస్తాను సార్ నాకు నీతి నిజాయితీ ఎక్కువ సార్ నేను వేరే వాళ్ళ సొమ్ము కోరుకున్నాను కాదు ధర్మో రక్షిత అని మన పెద్దలు చెప్పినారు సార్ ఇది నా ఉంగరమే కరెక్ట్ నువ్వు చెప్పినది పర్ల సొమ్ము పాము వంటిదే ధర్మో రక్షిత నీలాంటి వాళ్ళు దేశానికి చాలా అవసరం అయినా నీలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉండాలి అమ్మా అన్న బుక్ చేసినాడే పోదాం మంది సరే సార్ వస్తాను సార్ నమస్తే సార్ నమస్తే 1000 దండాలు సార్ సార్ బయట నా ఉంగరం పడిపోయింది ఏమన్నా చూసినారా సార్ అది 3.5 తులం సార్ 1,50,000 అవుతుంది సార్ ప్లీజ్ సార్ దొరికింటే ఏమన్నా ఇవ్వండి సార్ ఆ ఉంగరం నీదా వద్దయ్యా ఏ ఉంగరం చిక్కలే ఊరికినే ఉండు సైలెంట్ ఉండు కాసేపు అట్లా సార్ పాపం ఆయన ఉంగరం అంటది ఎవ్వరిది కాదులే నువ్వు ఊరికి సైలెంట్ ఉండి మేనేజ్ చేస్తా కదా ఉంగరం దొరికిందా సార్ దొరికింటే నాకు ఇచ్చేసేయండి సార్ అది నేను చాలా గుర్తుగా చేయించుకున్న ఉంగరం సార్ ప్లీజ్ సార్ ఇవ్వండి సార్ దొరికింటే ఉంగరం లేదు ఏం లేదు బా కాంపౌండ్లోకి ఎవరైనా రానిచ్చినది వెళ్ళిపో ముందు వెళ్ళిపో నీదే ఉంగరము సార్ పాపం అయిందంటే సార్ ఉంగరము ఇచ్చేద్దాం సార్ ఊరికినాడు సార్ నువ్వు ఊరికినావు సార్ అన్యాయం సార్ అన్యాయం కదా ఊరికినాడు నేను చూసుకుంటూ మోసం చేసినట్టు కాదులే ఏం కాదు నా మాట నువ్వు సైలెంట్ ఉండు ఏమన్నాపా నాకు తెలీదు బాబు ఇక్కడే ఉంగరాలు ఏం చిక్కలేదు నైనా నువ్వు వెళ్ళిపోవచ్చు ఇంకా చెప్పినా కదా ముందుగానే వెళ్ళిపో సార్ దయచేసి దొరికింటే ఇవ్వండి సార్ అది మా నాయన ఎంతో నా కోసం గుర్తుగా చేపించి ఇచ్చిన ఉంగరం సార్ అది దాంట్లో వజ్రాలు కూడా పొతికేసి ఉన్నాయి సార్ నవరత్నాలతో పాటు సార్ ప్లీజ్ సార్ ఆయన ఏందో చెప్తున్నాడు కదండి సార్ ఏం సార్ అవునా దాంట్లో వజ్రాలు ఉన్నాయా సార్ వజ్రాలు నవరత్నాలు అన్నీ ఉన్నాయండి సార్ ఇచ్చేద్దాం సార్ డబ్బులు ఇస్తా కదా నీకు సైలెంట్ ఉండు సార్ డబ్బులు ఇస్తారా సార్ డబ్బులు ఇస్తా ఏమోనప్పా నాకు తెలియదు నాయన సార్కే తెలుసు నాకు తెలీదు సార్ వాళ్ళ ఇంటి ముందరే నేను ఉండి అట్లా పోతా అంతే ఏం లేదు వెళ్ళు ఎక్కడ పడిపోయిందో ఏమోనే నేను ఇప్పుడు ఎక్కడ నెత్తుకల్లబ్బా ఉంగరం అన్ని లక్షలు చేస్తుందా ఉంగరము పాపం సార్ ఆ పిల్లోడు వెళ్ళిపోయా సార్ ఉంగరం ఇటీంది సార్ పాపం మా పిల్లోనికి ఇచ్చేద్దాం అన్యాయం ఎందుకు సార్ మనకి ఉంగరం వద్దు ఉంగరం వేను ఇంకో మాట అదంటే చెప్పు సార్ ఏమి ఇచ్చేది సార్ పాపం ₹1,00,000 పైన అంటే సార్ ఉంగరం నవరత్నాలు ఉంగరం అంట దండిగా చెప్తారులే ఒక 10,000 ఇస్తా నువ్వు సైలెంట్కి వెళ్ళిపో 10,000 బాగా చెప్పిన సార్ ఆ పిల్లలకి నేను పోయి షాప్లో అమ్ముకుంటా థ్యాంక్స్ సార్ షాప్లో అమ్ముకుంటే షాప్లో అమ్ముకుంటే కనీసం 50,000 వస్తుంది నేను తమాషా 50,000 వద్దు 5,000 ఎక్స్ట్రా 15,000 ఇస్తా నా మాట ఊరికే పోలీసులు పట్టుకుంటారు నా మాట ఆ పిల్లలకి ఇస్తాను 15,000 కూడా రాదు నీకు వాడు వచ్చి ఏమి నీకు ఆ పిల్లలకి ఇస్తాను వాడు ఈడు ఏమి ఇంకొక మాట 20,000 ఇస్తాను 20,000 ఏం తీను సార్ ఇచ్చేయండి సార్ ₹1,00,000 పైన ఉంగరం ఒక్క మాట 25 ఇస్తా 25 సార్ ఏం సార్ చిల్లర వారం చేసుకుంటా ఆ పిల్లడు పాపం ఏడ్చుకుంటూ పోతాడు ఆ పిల్లడు ఉసురు నాకే అడగలుగుతుందని భయంగా ఉంది ఆ ఉంగరం సార్ వజ్రాలు అంటావా ఏమోలేండి సార్ ఆ పిల్లలకి ఇచ్చేస్తాను వజ్రం ఎట్లుంది 30,000 ఇస్తా 30,000 ఏం సార్ నాకు చిల్లర వారాలు నాకు నచ్చవు నాకు నీతి నిజాయితీ నమ్ముకున్నాను సార్ దయచేసి నన్ను విసిగిచ్చద్దండి ఆ ఉంగరం ఇచ్చేసి వస్తాను 30,000 క్యాష్ ఇస్తారా 40,000 ఇస్తారా ఇవ్వండి లేదంటే ఆ ఉంగరం ఆ పిల్లలకి ఇచ్చేస్తాను ఆ పిల్లని పోయి చెప్తాను నేను చెప్తాను ఓరని నువ్వు ఇనేదట్టు లేవు గట్టోడు ఉన్నట్టున్నావు 40,000 ఇస్తా దీంతో తృప్తిపడు వెళ్ళిపో నా మాట 40,000 తెచ్చిస్తా రెండో మాట మోసం చేసినట్టు ఏ మోసం ₹1,00,000 పైన ఉందండి సార్ ఉంగరం వజ్రాలు ఉంగరం అండి సార్ ఆ వజ్రాలే సరే 3 తులాలండి సార్
తులం 70,000 వేసుకున్నా 2 లక్షలు అవుతుంది సార్. అట్లా తెలియక ₹1,00,000 అన్నాడు. 40,000 ఇస్తే తీసుకెళ్ళి పొద్దున పో. బా ఏం స్వామి జీవిచ్చేసి స్వామి యాక్షన్లో అసలు ఏడ్చుకుంటూ పోతాడు. వాడు దొంగ నా కొడుకుడు బలం ఉన్నాడు. ఈ ఈప కూడా బలం అసలు టెంప్ట్ అయిపోయి 40,000 ఒప్పుకున్నాడు. తెస్తాడా సార్? తొందరగా తీసుకురాను సార్, పోవాలా నేను. సార్ పనుంది సార్ నాకు, పాపం సార్. తొందరతో దిగుచుకో. 40,000 ఉన్నాయి, జాగ్రత్తగా తీసుకో. ఎక్కడే కానీ తిరిగి చూడకూడదు. ఎవరికి నాకు ఇచ్చినట్టు కూడా ఎవరికి చెప్పకూడదు. వీడు ఉన్నాడే ఇప్పుడు మన బజారోడే, వానికి అస్సలు చెప్పొద్దు. సరేనా? కడుపు కొట్టినట్టుంది నా పరిస్థితి. ఏం కాదు, నచ్చలేదు. చాలా మంచి పిల్లడు ఉన్నట్టు. మీరు చూసి ఇంత పెద్ద మనిషి మాదిరి ఉన్నారు, వేరే వాళ్ళ సొమ్ము ఆశిస్తున్నారు సార్ మీరు. సరే పో, వెళ్ళిపో. పొద్దున్నే లక్ష్మి వచ్చింది, నేను కాదనుకోలేదు. సరే పో, నువ్వు వెళ్ళిపో. ఏదో సార్ నాకు 40,000 ఇచ్చింది దానికంటే ఆ పిల్లోడు కడుపు కొట్టానని బాధగా ఉంది సార్. లేదు. సరే సార్, మీరేం సార్ చీప్ గా 60 లక్షల రూపాయలు వస్తూ 40,000 కొట్టేస్తారు. ఏమో సార్ మీరు. సరే పో. వస్తాను సార్. నాకు నచ్చలేదు సార్ ఈ 40,000. రక్తం కూడా ఉన్నట్టుంది సార్ నాకు. సర్లేండి సార్, మీరు లోపలికి పండి సార్. వెళ్ళిపో. ఏందనబ్బా అంత పైకి చూసేదానికి అందరూ పెద్ద పెద్ద మంచోళ్ళ మాదిరి బట్టలు గిట్ల వేసుకుంటారు, కానీ లోపల చూసి అంత ఆశ దురాశ ఈ దుఃఖాలు ఇవే ఉంటాయి. అంత పెద్ద మోసగాళ్ళే ఏం లేదు. అబ్బో అన్నా సక్సెసా? గ్రాండ్ సక్సెస్ రా. 40,000 వేసి వచ్చిన ఆ పెద్ద ఆయన దగ్గర. దో అనుమానం వస్తుంది, మనం తొందరగా ఏరియా నుంచి వెళ్ళిపోదాంపా. దో ఇట్లే ఆ పక్క సందులో ఒక ఆశపోతున్నాడంట, ఆయన దగ్గర కూడా వేసేద్దాం. పదంపా. రా